కేదార్నాథ్ దర్శనం చేసుకున్నామండి చక్కగా. అప్పుడు కేదార్నాథ్ చక్కగా దర్శనం ఒక రోజు వచ్చేసరికి నైట్కి వచ్చామండి. నైట్కి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని ఉదయాన్నే 4 లేచి ఆశ్రమం తరపున వెళ్ళాం కాబట్టి చక్కగా అభిషేకం చేసుకున్నాము. తర్వాత కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఆది శంకరాచార్య స్తూపం దగ్గర ఆయన తపస్సు చేసిన ప్రదేశంలో ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోగలిగామండి. ఆ మెడిటేషన్ చేసుకున్న తర్వాత భీమ్సిల్ల దగ్గర ఒక 15 గంట మెడిటేషన్ చేసుకున్నామండి. చాలా చలిగా ఉంది ఆ టైంలో. ఇంకా తర్వాత ఒకరోజు అక్కడ కేదార్నాథ్లో అన్నదానం అంటే నిత్యాన్నదానం జరుగుతుందండి. అక్కడ ఉచితంగా ₹1 కూడా మనీ తీసుకోరు. సీతారామ ఆశ్రమము చాలా బాగా చూసుకున్నారండి అక్కడ గురుదేవులు. మాకు చాలా మంచి తత్వోపదేశం కూడా చేశారండి. అది మాకు అప్పుడు అంతగా అర్థం కాలేదు, కానీ ఇంటికి వచ్చినాక దాని లోతైన అర్థాలు మాకు చాలా బాగా అర్థమైనాయి. ఆయన దగ్గర కొన్ని నెలలు అవుతుందండి పైనుంచి కిందకి దిగక. మామూలుగా సంవత్సరంలో 6 నెలలు అక్కడ ఉంటారు, మిగతా 6 నెలలు కిందకు వచ్చేస్తారు. కానీ ఆయన మాత్రం కిందకి రారండి గురుదేవులు. లలిత్ కుమార్జీ గారు అక్కడే ఉంటారండి. అక్కడే ఉండి నిత్యం కేదార్నాథుడి యొక్క పూజా పునస్కారాల్లోనే ఉండిపోతారండి. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రోజు ఉదయాన్నే సేవ ఉంటుందండి, తర్వాత మధ్యాహ్నం పూట సేవ ఉంటుందండి, నైట్ పూట భజన కార్యక్రమం ఉంటుంది, తర్వాత సత్సంగం ఉంటుందండి. అక్కడ 3 రోజులు కేదార్నాథ్లో నిద్ర చేసుకొని కిందకి బయలుదేరేసామండి. కిందకి బయలుదేరేసిన తర్వాత సీతారాంపురం, తర్వాత సీతాపూర్, తర్వాత రాంపూర్, అటు నుంచి వచ్చేసరికి సిరిసి దగ్గర ఒక రేకుల షెడ్డు వేస్తున్నారండి, ఒక చిన్న షాపు. అక్కడ మేము అడిగామండి, సార్ ఈరోజు రాత్రికి ఇక్కడ పనుకుంటాము అంటే హ్యాపీగా పనుకోమని చెప్పి అన్నారండి. అక్కడే చిన్న వాటర్ ఫాల్స్ కిందకు వస్తూ ఉంది. అక్కడే చక్కగా బట్టలు ఉతుక్కున్నాము. ఆ రోజు రాత్రికి చక్కగా నిద్ర చేసుకున్నామండి. అక్కడి నుంచి ఇంకా చిన్నగా వచ్చేసి గుప్తకాశీకి ఆడ నుంచి ఒక 20-22 కిలోమీటర్ల దూరం ఉందండి. అక్కడికి వచ్చి విద్యాధామ్ అనే ఒక ఆశ్రమంలో చాలా బాగా చూసుకున్నారండి. విద్యాధాంలో ₹1 డబ్బులు తీసుకోలేదండి. అన్నదానం కానివ్వండి, అకామిడేషన్ కానీ చాలా బాగుందండి. అక్కడ రాత్రికి నిద్ర చేసుకొని ఉదయాన్నే గుప్తకాశీ చూసుకున్నామండి. గుప్తకాశీ చాలా బాగా మంచి దర్శనం జరిగిందండి. 3 దేవాలయాలు, శివుడికి ఉత్త శివాలయం ఉండే శివుడు గుప్తంగా వచ్చి అక్కడ గుప్తకాశీలో పాండవులకి కనిపించకుండా గుప్తంగా అక్కడ ఉంటే భీముడు వచ్చి గుర్తిస్తాడనమాట, ఇక్కడ గుప్తంగా శివుడు ఉన్నాడని చెప్పి. అక్కడ గుప్తకాశీలో అంతర్ధానం అయిపోతాడు శివయ్య. అందుకే అక్కడ కాశీని గుప్తకాశీ అంటారు. పంచకాశీల్లో గుప్తకాశీ ఒకటండి. ఒకవైపు గంగా నది ప్రవహిస్తుంది, ఒకవైపు వచ్చి యమునా నది ప్రవహిస్తుందండి. చిన్న సంఘం నీటిగుంట ఉంటుంది. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. హర హర్ మహాదేవ్. గుప్తకాశీ అండి ఇది. ఇప్పుడు మీకు సీదా ఒక అతను నమస్కారం చేసుకున్నాడు, అది వచ్చి మెయిన్ మందిర్ అండి. ఇక్కడ శివుడు గుప్తం అయిపోతాడండి. ఇక్కడ శివుడికి ఎడం చేతి పక్కనేమో యమునా నది, కుడి చేతి పక్కన వచ్చేసరికి గంగా నది, 2 నీటి పాయలు ప్రవహిస్తాయండి. ఈ మధ్యలో మందిరంలో వచ్చేసరికి శివయ్య అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తాడండి. చివరి మందిరంలో కాలభైరవుడుగా ఉంటారండి. ఇదేనండి సంగం ప్రాంతం. యమునా నది, గంగా నది ఎడం చేతి పక్కన ఆమె నించున్న పక్కన వచ్చేసరికి యమునా నది అండి. ఇటు పక్కన గంగా నది. రెండింటి మధ్యలో స్నానం చేసి నీటిని పట్టుకొని శివయ్యకి అభిషేకం చేసుకుంటామండి. గుప్తకాశీ అండి మన చిన్న దేవాలయం లాగే ఉంటుంది.